దేవరా రిలీజ్ ట్రైలర్ బ్రేక్ డౌన్. ట్రైలర్ చూసే బ్రేక్ డౌన్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ట్రైలర్ స్టార్టింగ్ నుంచి కథ ఎలా ఉండబోతుందో చూపిస్తూ ఒక సెలబ్రేటింగ్ మూడ్ లో ట్రైలర్ ఎండ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్ లో గెస్ చేసిన చాలా వాటికి ఇందులో ఆన్సర్స్ దొరికాయి. చేసిన గెస్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయి. ఫస్ట్ ట్రైలర్ తో నెగిటివిటీ ఎలా వచ్చిందో కొన్ని రోజులకి దేవరా వరల్డ్ ని ఆ క్యారెక్టర్స్ ని చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ టీమ్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ని వదిలేసి మూవీపై మంచి ఒపీనియన్ కే వచ్చారు ఆడియన్స్. అండ్ ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా మూవీపై ఇంట్రెస్ట్ పెరిగేలా కట్ చేశారు. మరి మీరు చూసిన ట్రైలర్ ని మీకు డీటెయిల్ గా అర్థం అవడానికి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ స్టార్టింగే దేవరాకి ఒక పీడకలు వచ్చినట్లు నిన్న రాత్రి ఒక పీడకలు వచ్చింది జోగులా అని ఎవరికో చెప్తూ ఉంటాడు. జోగులా అంటే ఎవరో దేవరాకి బాగా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. దేవరా వైఫై ఉండొచ్చు లేదా దేవరా ఫ్రెండ్ కి చెప్తున్నట్లున్నాడు. సముద్రం మళ్ళీ ఎరిపెక్కినట్లు నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు పీడకలు వచ్చిందని చెప్తాడు. ఈ డైలాగ్ ని బాగా గమనిస్తే నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు అని చెప్తాడు. అదే కాదు గ్లిమ్స్ లో కూడా ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్నే ఎక్కువ చూసుండది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని అంటాడు. ఈ డైలాగ్స్ ని బట్టి చూసుకుంటే దేవరా నుంచే కాదు దేవరాకి ముందు నుంచి కూడా సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారని, కత్తులతో నరుక్కున్న రక్తంతో సముద్రం ఎరుపెక్కిందని ఆ ఊర్లో కథలు కథలుగా చెప్పుకుంటారేమో. అలా దేవరా విన్న ఆ కథలే నిజంగా సముద్రం ఎర్ర సముద్రం అయినట్లు, అది తన చేతుల మీద అయినట్లు కనిపించిందని దేవరా చెప్తాడు. ఆ ప్లేస్ కి అక్కడుండే జనాల పూర్వీకుల గురించి బ్యాక్ స్టోరీస్ కూడా కొరటాల శివ గారు స్ట్రాంగ్ గానే ప్రిపేర్ చేసుకున్నట్లున్నారు. అసలు ఈ స్టోరీ జరిగేదే పూర్వీకుల వెపన్స్ గురించి. వాళ్ళు ఫైట్ చేసుకునేది పూజించుకునేది వాటి కోసమే అని రీసెంట్ గా చెప్పారు. దేవరా ముందుండే వాళ్ళ గురించి మూవీలో తెలుస్తుంది కానీ ఎర్ర సముద్రాన్ని ఆ సముద్రం గురించి విన్న కథలే దేవరా చేస్తున్నట్టు దేవరాకి కలొచ్చింది. దీన్ని దేవరా పీడకలు అంటున్నాడు. ఆ విధ్వంసాన్ని కల్లో చూసి భయపడుతున్నాడు. సో అలా అంతమందిని చంపటం దేవరాకి కూడా ఇష్టం లేదనుకుంటా. అలాంటి రోజు రాకూడదని దేవరా భయపడుతున్నాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో 4 బోట్స్ లో షిప్ లో దొంగతనం చేయడానికి ఎవరో వెళ్తూ ఉంటారు. సరిగ్గా గమనిస్తే అందులో దేవరా కానీ బైరా కానీ శ్రీకాంత్ గారు కానీ ఇలా ఎవరూ లేరు. మరి వీళ్ళంతా ఎవరంటే దేవరా తన ఊరిని వదిలేసి సముద్రంలోకి వెళ్ళిపోయాక షిప్ లో దొంగతనానికి బైరా పంపించిన మనుషులు అనుకుంటా. ఆ నెక్స్ట్ షాట్ లో షిప్ లో దొంగతనం చేస్తున్నట్లు చూపించిన వీళ్ళంతా ఆ 4 బోట్స్ లో వచ్చిన వాళ్ళే. అండ్ వీళ్ళలో టామ్ చాకో గారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఆయనే లీడ్ చేస్తున్నారు. కానీ లాస్ట్ ఫైట్ లో దేవరా చేసిన ఫైట్ లో టామ్ చాకో గారు కూడా చనిపోయినట్లు చూపించారు కదా. మేబీ అక్కడ టామ్ చాకో గారు చనిపోయి ఉండరు, చావు దాకా పోయి బతుకుంటాడేమో. దేవరా ఊరు వదిలి వెళ్ళిపోయాక మళ్ళీ బైరా షిప్ లోకి దొంగతనానికి పంపించుంటాడు. కానీ అక్కడ దేవర చేతిలో చావు దాకా పోయి మళ్ళీ ఇక్కడ కూడా దేవర చేతిలో చావు దెబ్బలు తప్పేలా లేవు. వాటర్ లో ఒక ఫైట్ చూపిస్తారు కదా కత్తులతో నరికేస్తున్నట్లు. తప్పుడు పని కోసం సముద్రం ఎక్కిన వాళ్ళని సముద్రంలో ఉన్న దేవరానే లేపేస్తాడు. ఈ సముద్రంలో నరుకుతున్న ప్రతి ఒక్కరి వీపు పైన ఎక్స్ లాగా నరుకుతాడు. ఎక్స్ అంటే సముద్రంలోకి వచ్చిన వాళ్ళని దేవరానే చంపాడని అందరికీ తెలియడానికి. లాస్ట్ ట్రైలర్ లో ఒక అతన్ని వంచి వీపు పైన కత్తితో కోస్తున్నట్లు చూపించారు కదా, అప్పుడు కూడా ఎక్స్ మార్కే వేస్తున్నాడు. అలా షిప్ లో దొంగతనానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేసి మళ్ళీ బోట్ లోనే వేసి ఊరికి పంపిస్తున్నాడు దేవరా. ఆ బోట్ లో ఉన్న వాళ్ళందరి వీపు పైన దేవరా పెట్టిన ఎక్స్ కార్ట్ ని చూడొచ్చు. మళ్ళీ తిరిగి వస్తేనే కదా ఇంకొకరికి సముద్రం ఎక్కాలనే ఆలోచన రాకుండా భయం పుట్టేది. మేబీ మూవీ స్టార్టింగ్ ఈ సీన్ ఉండొచ్చేమో. అండ్ టామ్ చాకో గారు కంటికి ఏదో క్లాత్ ని కట్టుకొని ఉంటారు. దేవరా ఫైట్ లో జరిగిన డ్యామేజ్ అయి ఉండొచ్చు. మరి ఆ క్లాత్ వెనకాల దెబ్బకి కారణం ఏంటో మూవీలో చూడాలి. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ తో డైలాగ్ వస్తుంది. భయం పోవాలంటే దేవుడి కథ అయినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా. సేమ్ ఫస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పినట్లు అజయ్ గారికి స్టోరీ చెప్తున్నప్పుడు చెప్పే డైలాగ్ అయ్యుండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో బైరా ఫ్రస్ట్రేట్ అవుతూ గట్టిగా అరుస్తున్నట్లు చూపించారు. షిప్ లో దొంగతనానికి పంపించిన వాళ్ళ మనుషుల్ని దేవరా మళ్ళీ చంపేసి పంపించాడని. అండ్ నెక్స్ట్ షాట్ లో శ్రీకాంత్ గారు ఒక డైలాగ్ చెప్తారు. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరుని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. ఈ డైలాగ్ కి మీనింగ్ ట్రైలర్ లాస్ట్ కి వెళ్తే బైరా వరాతో సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా అనే డైలాగ్ చెప్తాడు. ఫస్ట్ ట్రైలర్ లో బైరా దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు సరైన ఆయుధము దొరకాలా అని అంటాడు కదా. ఆ డైలాగ్ అవ్వగానే నెక్స్ట్ షాట్ లో వరాని చూపిస్తారు. దేవరాని చంపడానికి తన కొడుకు వరానే వెపన్ గా తయారు చేసుకోవాలని బైరా చూస్తున్నట్లున్నాడు. మీ నాన్న మంచోడు కాదు, ఊర్లో ఉన్న అమాయకులందరినీ చంపేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ గా ఇలాగే కాకపోయినా దేవరా గురించి బ్యాడ్ గా తన కొడుక్కి చెప్పి దేవరాపై వరా ద్వేషం పెంచుకుండేలా చేద్దాం అనుకుంటున్నాడు. బైరా చెప్పిన ఆ మాటల్ని నమ్మే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వచ్చి పని మీద పోతే పని అవ్వగానే తిరిగి వస్తాడు, పంతం బట్టి పోయినా నీ కొడుకని అలా ఫ్రస్ట్రేట్ అవుతాడేమో. దేవరాని చంపడానికి వరాని వాడుకుందాం అనుకుంటున్న బైరా మాటలు వరా నమ్ముతాడో లేదో తెలియదు కానీ ఒకవేళ నమ్మినా కూడా వాళ్ళ నాన్న మంచోడే అని రిలీజ్ అవుతాడు. అది ఎలా అనేది మూవీలో చూడాలి. శ్రీకాంత్ గారు చెప్పిన ఈ డైలాగ్ కి మీనింగ్ ఇదే. సముద్రంలో ఒక దేవరున్నాడు, కొండపైన ఇంకొక దేవరాని తయారు చేస్తే అది మీకే ప్రమాదం బైరా అని చెప్తున్నాడు. బైరా వరాని వాడుకోవాలనుకుంటున్నాడని శ్రీకాంత్ గారికి కూడా తెలుసుంటుంది. అది తెలిసే మీకే ప్రమాదం మానుకోండి అని బైరాకి చెప్తున్నాడు. మరి బైరా మాటల్లో వరా పడతాడా లేదా మూవీలో చూడాలి. ఆ డైలాగ్ వచ్చినప్పుడు చూపించిన షార్ట్స్ లో వరా చిన్నప్పుడు దేవరాతో ఉన్న సీన్స్ ని కూడా చాలా చూపించారు. ఈ షార్ట్ లో
లో ఇక్కడ కనిపిస్తుంది వరానే. అండ్ ఇక్కడ ఇంకొక ముగ్గురు పిల్లలు కూడా ఉంటారు. ఇక్కడ ఉన్న అమ్మాయి తంగం, అదే మన జాన్వీ కపూర్ గారు. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెటప్ సీను గారు కూడా అయ్యి ఉంటారు. అండ్ ఈ షాట్ లో ఊరికి కొంచెం దూరంలో దేవరా కొడుకుతో కూర్చొని ఉంటాడు. అండ్ ఈ షాట్ లో నాన్న డాన్స్ వేస్తుంటే ఆ డాన్స్ ని చూస్తూ వరా ఇక్కడ డప్పులు కొడుతున్నట్లు కూడా చూడొచ్చు. ఈ షార్ట్స్ లో కనిపించేది దేవరా కొడుకు అని సింపుల్ గెస్ తో చెప్పేయచ్చు, కానీ అది దేవరా కొడుకే అని కన్ఫర్మ్ చేయడానికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. వరా చిన్నప్పుడు వేసుకున్న ఈ షర్ట్స్. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటుంటే వరా మాత్రమే ఇలా పూల పూల చొక్కాలు వేసుకుంటూ కొంచెం షోక్ ఎక్కువ చేసుకుంటున్నాడు. అది పెద్దయ్యాక కాదు, వరా చిన్నప్పటి నుంచి అలాంటి షర్ట్స్ వేసుకోవడం అలవాటు. అండ్ నెక్స్ట్ వరా కుస్తీ ఆడుతున్న షార్ట్స్ ని చూపించారు. ఫస్ట్ ట్రైలర్ లో కూడా ఈ షార్ట్స్ ని చూపించారు. వరా ఆపోజిట్ వ్యక్తి వరాని ఎత్తి కింద పడేయటం ఆ ట్రైలర్ లో వరాని పిరికోళ్ళ చూపించారు. బట్ వరా ఆపోజిట్ వ్యక్తిని మట్టి కల్పించేస్తాడని ఆ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పా కదా. ఆ ట్రైలర్ లో వరా ఫైట్ చేసే షార్ట్స్ ని చూపిలేదు. బట్ అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లు భయాన్ని వదిలేసి ధైర్యం తెచ్చుకొని ఫైట్ చేస్తున్నాడా, నిజంగా ధైర్యం ఉన్న జనాల్లో పిరికిగా నటిస్తున్నాడనే క్వశ్చన్ కి ఈ ట్రైలర్ లో ఆన్సర్ దొరికినట్లే ఉంది, కానీ థియేటర్ లో చూస్తేనే క్లారిటీ వస్తుంది. ఆన్సర్ అంటే ఏంటో కాదు, వరా ఇక్కడ ఆపోజిట్ వ్యక్తిని కొడుతున్నప్పుడు ఈ రెండు షాట్స్ లో వరా ఫేస్ లో టెన్షన్ ని చూడొచ్చు. ఆ రకంగా ఆ వ్యక్తిని కింద పైన ఎత్తేస్తూ మళ్ళీ ఏమీ తెలియనట్లు భయపడుతున్నాడు. మరి అది కూడా నటనేనా, నిజంగానే ధైర్యం తెచ్చుకొని కొడుతున్నాడా అనేది మూవీలో క్లారిటీ వస్తుంది. ఆ నెక్స్ట్ షాట్ లోనే బుందాడ్లో ఇంతప్పటి నుంచి చూస్తున్నానని తంగం అంటుంది. మరి వాళ్ళు పిరికితనం ఉందంటుందా, వాళ్ళు విషయం లేదంటుందా అర్థం కావట్లేదు. అండ్ ఇది డీటెయిల్ కాదు, కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నోటీస్ చేశాను. ఈ ట్రైలర్స్ లో మనకి కుస్తీ ఫైట్ చూపిస్తున్న ఏ షాట్ లో చూసుకున్నా ఎవడో ఒకడు వచ్చి అక్కడ ఉన్న పిల్లర్స్ దగ్గర పడటం, ఆ పిల్లర్స్ విరిగిపోవటం, వాళ్ళంతా దారుణంగా కొట్టుకుంటున్నారని మనకి చూపించడానికి మాటి మాటికి ఆ పిల్లర్స్ పై పడటం, అవి విరగటం, అక్కడున్న ఫైట్స్ వాళ్ళ మీద పడటం, ఇలా చూపిస్తూనే ఉన్నారు. మూవీలో అలా గోడలు బగలు కొట్టుకోవటమే కాకుండా ఫైట్స్ ని మంచిగా కొరియోగ్రఫీ చేస్తే అదే చాలు. ఆ నెక్స్ట్ షాట్ లో దేవరా మదర్ వాయిస్ తో ఈ డైలాగ్ వస్తుంది. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. ఈ డైలాగ్ ఏమో కానీ వీడికి డబ్బింగ్ ఎవరు చెప్పారో ఆ వాయిస్ మాత్రం ఈ ఒక్క డైలాగ్ తోనే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక ఈ వాయిస్ తో ఆ మూవీ క్యారెక్టర్ కి ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుందో. దేవరా ఊరు వదిలేసి వెళ్ళిపోక ముందు దేవరా మదర్ ఈ డైలాగ్ చెప్తున్నట్లుంది. ముందున్నవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు మన వాళ్ళు కాదని, తనతోనే ఉంటూ తనని చంపేయాలని చూసే బైరా గురించి చెప్తున్నట్లుంది. అండ్ ఇందాక ఈ షాట్ లో దేవరా బైరా ఇద్దరు కలిసి డాన్స్ వేస్తున్నారు కదా. లాస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో వీళ్ళిద్దరికి ఫైట్ జరిగిన తర్వాతే బైరా దేవరాని చంపించడానికి మనుషుల్ని పంపిస్తారని చెప్పాను. వీళ్ళిద్దరికి ఫైట్ తర్వాత కూడా సీన్స్ ఉంటాయేమో. ఆ వెపన్స్ గురించి వాళ్ళు బరిలోకి దిగి ఫైట్ చేసుకుంటారని చెప్పారు కాబట్టి ఫైట్ పూర్తయ్యాక కొన్ని సీన్స్ ఉంటాయేమో. నువ్వు ఉన్నంత వరకు ఈ కొండపై నీ మాటే దేవరా అని బైరా చెప్పే డైలాగ్. ఇక్కడ వీళ్ళంతా హ్యాపీగా డాన్స్ వేస్తున్న ఈ సీన్ తర్వాతే ఆ ఫైట్ జరగచ్చు. ఆ ఫైట్ లో ఈ సీన్ లో దేవరా వేసుకున్న డ్రెస్ ఒకటే. ఈ డైలాగ్ వస్తున్నప్పుడు దేవరా వాళ్ళమ్మ హ్యాండ్ పట్టుకొని ఉన్న ఈ షాట్ గుర్తు పెట్టుకోండి, లాస్ట్ లో మాట్లాడుకుందాం. వాళ్ళ నాన్నతో పాటు ఆ ప్లేస్ లో కూర్చుండే వరా తను ఒక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ ఫస్ట్ ట్రైలర్ లో వరా ఎవరినో వెతుకుతూ నైట్ టైం సముద్రంలోకి వెళ్తాడు కదా. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్న సీన్ తర్వాతే సముద్రంలోకి వెళ్తాడు. రెండు చోట్ల వరా డ్రెస్ సేమ్. వాళ్ళ నాన్న గురించి ఏమన్నా తెలిసి అక్కడ కూర్చొని వాళ్ళ నాన్న తనకి చిన్నప్పుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నట్లున్నాడు. వరాకి ఏదో గట్టిగా గుర్తొచ్చినట్లుంది. వాళ్ళ నాన్న కోసమో వాళ్ళ నాన్న చెప్పిన దేనికోసమో వెతుకుతూ సముద్రంలోకి వెళ్ళుంటాడు. అండ్ నెక్స్ట్ వరా షార్క్ తో ఫైట్ చేస్తున్న షార్ట్స్ ని చూపించారు. లాస్ట్ టైం ఈ షార్క్ షాట్ దగ్గరే చాలా మంది మూవీ విఎఫ్ఎక్స్ పై చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. టీమ్ ఇంప్రూవ్ చేసుకున్నారో లేదా వాళ్ళు చేసిందే బెటరో తెలియదు, కానీ నాకైతే ఇక్కడ షార్క్ తో చూపించిన షార్ట్స్ మంచిగానే అనిపించాయి. అండ్ నెక్స్ట్ షాట్ లో ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన స్కెల్టన్స్ ని చూపించారు. అండ్ ఇక్కడ నుంచి అనిరుద్ గారు ఒక సెలబ్రేటింగ్ మ్యూజిక్ కొట్టారు. వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్సే కాదు, సముద్రంలోని సీక్వెన్సెస్ ని, ఫైట్స్ ని, ఎమోషనల్ సీన్స్ ని కూడా చూపించారు. ఈ మ్యూజిక్ తో అలా వాటన్నిటిని చూస్తుంటే ట్రైలర్ చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ కి ఎన్టీఆర్ గారు అలా నవ్వుతూ డాన్స్ వేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సముద్రపు ఒడ్డులో ఎన్టీఆర్ గారు చేసే ఫైట్ సీక్వెన్స్ లో ఇంకొక 2-3 కొత్త షాట్స్ ని కూడా పెట్టారు. నెక్స్ట్ షాట్ లో ఇక్కడ వాళ్ళంతా గన్స్ తో కాల్చుకుంటూ బోట్స్ లో ఏదో బ్లాస్ట్ జరుగుతున్నట్లు చూపించారు. మేబీ ఇది ఫస్ట్ లో 4 బోట్స్ వేసుకొని దొంగతనానికి వచ్చిన టామ్ చాకో గారి గ్యాంగ్ అయి ఉంటుంది. దేవరా వచ్చాక బ్లాస్ట్ అవుతుందేమో. బికాస్ దేవరా సముద్రంలో వాళ్ళని నరుకుతున్నప్పుడు పైన ఆరెంజ్ కలర్ తో ఫైర్ కనిపిస్తున్నట్లు ఉంటుంది. అండ్ లాస్ట్ దేవరా తన కత్తిని బైరా పీకకు పెడతాడు. ఈ షాట్ లో చూసుకుంటే ఆల్రెడీ దేవరా అందరినీ కొట్టేసి ఆఫీసర్స్ ని నరుకుతున్న వాళ్ళని చాలా వరకు ఆపేసి ఉంటాడు. బైరా ఆపకుండా నరుకుతుంటే ఇలా పీక పైన కత్తి పెట్టి ఆపుంటాడు. అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో దీని గురించి క్లియర్ గా చెప్పాను. అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, వీలుంటే ఆ బ్రేక్ డౌన్ కూడా చూడండి. బట్ షార్ట్ గా చెప్పాలంటే వాళ్ళంతా దొంగతనం చేస్తూ ఆఫీసర్స్ కి దొరికిపోతారు. అంతా సరెండర్ అయిపోయి ఉంటే బైరా తిరగబడి ఆఫీసర్స్ అందరినీ నరికేస్తుంటే అక్కడ వాళ్ళు కూడా బైరా తిరగబడ్డాడని వాళ్ళు కూడా తిరగబడతారు. ఇష్టం వచ్చినట్లు ఆఫీసర్స్ ని నరికేస్తుంటే అలా వాళ్ళందరినీ చంపకూడదని దేవరా వాళ్ళందరినీ ఆపే ప్రయత్నంలోనే అక్కడ వాళ్ళకి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ లోనే బైరా పీక పైన దేవరా కత్తి పెడతాడు. దేవరా అడిగాడంటే చెప్పినట్లే అనే డైలాగ్ చెప్తున్నప్పుడు డోర్ ఓపెన్
చేసుకుని దేవరా కనిపిస్తాడు. ఊరు వదిలేసి వెళ్ళిపోయిన దేవరా మళ్ళీ తిరిగి వచ్చిన సీన్ అనుకుంటేది. వరా వాళ్ళ నాన్నని అన్నేళ్ల తర్వాత చూసి ఎమోషనల్ అవుతాడు. ఇందాక ఈ షాట్ గుర్తుపెట్టుకోమని చెప్పా కదా. దేవరా తిరిగి వచ్చాకే దేవరా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న షాట్ ఇది. దేవరా వైఫ్ ని ఎమోషనల్ గా చూపించిన ఈ షాట్ కూడా దేవరా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాతే అనుకుంటా. అసలు దేవరా ఎందుకు ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎందుకు మళ్ళీ వచ్చాడు, వచ్చి ఏం చేస్తాడో ఇవన్నీ మూవీ చూస్తేనే క్లారిటీ వస్తుంది. ముగులాకి పీడకల గురించి చెప్పే దగ్గర నుంచి దేవరా అడిగాడంటే చెప్పాడనే డైలాగ్ దాకా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ట్రైలర్ లో నాకు దొరికిన డీటెయిల్స్ ఇవి. వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ కి దొరికే సపోర్ట్ లేదు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కి కూడా సపోర్ట్ చేయండి. మీతో ఈ వీడియోతోనే కాదు డైలీ ఇంటరాక్ట్ అవ్వచ్చు. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.